అమ్మా, కారం దోశలా? అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ. అవును, నీకిష్టం కదా, అందుకని చేశాం అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ. రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డు పెడుతూ. అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ. రమ్య మౌనంగా ఉండిపోయింది. మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది. సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో ఉప్పు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది. అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు వేసింది. టీ రెడీ చేసింది. అయ్యో, నేను కూడా చేస్తానండి, మీరొక్కరే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి. పర్వాలేదులే, టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళరండి అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్లు. బజ్జీలు బాగున్నాయమ్మా